నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. కాంట్రాక్ట్ పెళ్లి భాగం 19. పెళ్లి కాని బంధువుల అమ్మాయిలు కృతి చుట్టూ చేరారు. అక్క, బావ మరీ స్పీడ్గా ఉన్నాడు. మేమందరం ఉన్నామని తెలిసి కూడా నీకెలా సైట్ కొడుతున్నాడో చూడు అని ఆమెని టీచ్ చేస్తూ కిలకిలా నవ్వారు. సిగ్గుతో కృతికి ముఖం ఎక్కడ దాచుకోవాలో తెలియక అవస్థపడింది. కిరణ్ తన పెదవులపై చెరగని చిరునవ్వును తగిలించుకొని చురుకైన చూపులతో అందరినీ ఆకర్షిస్తున్నాడు. కృతి వాళ్ళ బాబాయి కూతురు రమ్య అయితే, అక్క, నాకు బావ తెగ నచ్చాడు. నువ్వు సైడ్ అయిపో, నేను చేసుకుంటాను. ఇంత హ్యాండ్సమ్గా మ్యాన్లీగా ఉన్న వాళ్ళు నాకు దొరకరు. నీకు ఎవరైనా ఓకే కదా అని ఆమె ముఖం మీదే అనేసింది. కృతి కోపంగా రమ్యను చూసింది. నేనన్న దాంట్లో తప్పేముంది అక్క? నువ్వేమో మూతి ముడుచుకొని ఉన్నావు. చూస్తుంటే నీకు బావ నచ్చలేదనుకుంటా. అందుకే నేను బావను పెళ్లి చేసుకుంటాను అంటూ కిరణ్ని చూపులతోనే కొరుక్కు తినేలా చూసింది. కిరణ్ ఇదే అదనుగా భావించి రమ్యను చూసి హాయ్ మరదలా అంటూ చెయ్యి ఊపాడు. రమ్య హాయ్ బావా అంటూ కృతి దగ్గర నుండి లేచి కిరణ్ పక్కన అతని మీద పడిపోతున్నట్టుగా కూర్చుంది. రమ్యని కిరణ్ని ఏమీ అనలేక, అమ్మా ఇంకెంతసేపు అంటూ సుదేష్ణని కోపగించుకుంది కృతి. అయిపోయింది కృతి, ఇంకా ఇద్దరు అమ్మమ్మ తరఫు బంధువులు ఉన్నారు అని కృతికి మాత్రమే వినబడేలా చెప్పింది ఆమె. రమ్య చనువుగా కిరణ్ చెయ్యి పట్టుకుని, బావా నీ చేతివేలు ఎంత పొడుగ్గా ఉన్నాయి. ఇలా ఉంటే అబ్బాయిని బాగా ప్రేమించి అతని కోసం ఏమైనా చేసే భార్య వస్తుందని పెద్దలు చెప్పగా విన్నాను. నువ్వేంటి బావా, నిన్ను ఇష్టపడని అక్కని చేసుకుంటున్నావు. పెద్దవాళ్ళు చెప్పిన మాటలు రాంగ్ అని నిరూపించడానికా? అలా వద్దు బావా, అక్క నచ్చలేదని చెప్పి నన్ను పెళ్లి చేసుకో. నిన్ను బోలెడు ప్రేమిస్తూ ముద్దులతో ముంచెత్తుతాను అంటూ అటూ ఇటు చూసి తమను ఎవరూ చూడ్డం లేదు అనుకొని కిరణ్ బుగ్గపై గబుక్కున ముద్దు పెట్టింది రమ్య. కృతి ఇంకా అక్కడున్న ఇతర అమ్మాయిలు రమ్య ముద్దు పెట్టడం చూడనే చూశారు. రమ్య స్పీడ్ను చూసి ఆ అని నోరెళ్ళ పెట్టారు వాళ్ళు. రమ్య చేసిన పనికి కృతికి విపరీతమైన కోపం వచ్చింది. కానీ అందరి ముందు ఏమీ అనలేక పళ్ళు కొరుక్కుంటూ కిరణ్ని కొరకొరా చూసింది. కృతి కోపంతో అలా ఉడుక్కుంటుంటే కిరణ్కు భలే ముచ్చటేసింది. పర్వాలేదు కృతికి నేనంటే ప్రేమ ఉందన్నమాట. ఆ ప్రేమతోనే రమ్య నాతో చనువుగా ఉన్నందుకు చూసి తట్టుకోలేకపోతోంది. మనసులో అనుకున్న అతడు ముసిముసిగా నవ్వుకున్నాడు. రమ్య చనువుగా ఉండడం నాకు నచ్చకపోయినా ఆమె వల్ల నాకు ఒక మంచి జరిగింది. కృతి మనసులో ఏముందో తెలుసుకునే అవకాశం దొరికింది. నాపై ఆమెకున్న ఫీలింగ్ ఏంటో అర్థమైంది అనుకున్నాడు కిరణ్. నేనంటే కొంచెం కూడా ఇష్టం లేని అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాను అనే బాధ ఏదో ఒక మూల ఉండేది. ఇప్పుడు కృతి బిహేవియర్ చూసి ఆ బాధ పోయింది. నన్ను ఇష్టపడుతున్న అమ్మాయినే చేసుకుంటున్నాను మనసులో సంబరపడ్డాడు. పెళ్లి కూతురు చేయడం అయిపోవడంతో కృతి లేచి నిలబడింది. కిరణ్ అర్జెంటుగా నా గదికిరా అంటూ కళ్ళతో సైగ చేసింది. గబగబా మెట్లెక్కి పైకెళ్తూ అతడు వస్తున్నాడా లేదా అని వెనక్కి తిరిగి చూసింది. అతను లేచి రాబోతుంటే రమ్య రానివ్వలేదు. కృతి అలా వెనక్కి తిరిగి చూసేసరికి మ్యాటర్ సీరియస్గా అని అర్థమైంది అతనికి. ఇప్పుడు వెళ్ళకపోతే కృతి కోపంతో పెళ్ళి క్యాన్సిల్ చేసినా చేస్తుంది అనుకొని, రమ్య 5 minutes మీ అక్క పిలుస్తోంది, వెళ్ళి విషయం ఏంటో కనుక్కొని వచ్చేస్తాను, ప్లీజ్ నా చెయ్యి వదలవు గోముగా ఆమెతో అన్నాడు. తల ఆడించిన రమ్య, బావా 5 minutes అన్నావు, ఎగ్జాక్ట్లీ 5 minutesలో వచ్చేయాలి, లేదంటే నేనే మీ గదికి వస్తాను అతన్ని హెచ్చరించింది. అలాగే, ఈ మరదలు మాటను బావ ఎలా కాదంటాడు, చెప్పినట్టే వస్తాడు అని నవ్వుకుంటూ కృతి వెనకాల ఆమె గదికి వచ్చాడు. అతడు లోపలికి రాగానే కృతి తలుపు బిగించింది. కిరణ్ని కోపంగా చూసి ఏంటి మీరు చేస్తున్న పని సీరియస్గా అడిగింది. నేనేం చేశాను, అక్కడ జరుగుతున్న కార్యక్రమాన్ని చూస్తూ కూర్చున్నాను. అది కూడా తప్పేనా? అలా అని ముందే చెప్తే నా దగ్గరికి వెళ్ళి తలుపులు బిగించుకొని కూర్చునేవాడిని కదా అంటూ అమాయకంగా ముఖం పెట్టాడు. చేసే వెధవ పనులన్నీ సైలెంట్గా చేసేసి ఏమీ తెలియనట్టు నంగనాచిలా ముఖం పెడితే నమ్మేయడానికి నేను మా అమ్మ సుదేష్ణను కాను, టీనేజ్ వీడని రమ్యను కాను, కృతిని అంటూ అతన్ని ఉరిమి చూసింది. ఇది పెళ్లి జరగబోయే ఇల్లు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. నా మరదలతో నేను ఫ్రీగా మాట్లాడుతూ కాస్త క్లోజ్గా ఉన్నాను. ఇందులో తప్పేముంది? పెళ్ళిళ్ళలో మరదళ్ళు బావతో సరసలాడడం కామన్. నీలాంటి ఉడుకుబోతులు ఉండడం కామన్. కావాలంటే వెళ్ళి మీ అమ్మని అడుగు అన్న అతడు గండుగా ముఖం పెట్టాడు. నన్ను ఉడుకుబోతు అంటావా? ఉండు నీ పని చెప్తాను అంటూ కిరణ్ దగ్గరికి వచ్చి తన 2 చేతులతో అతని ఛాతీ మీద గుద్దడం మొదలుపెట్టింది. ఊహించని చర్యకు విస్తుబోయిన కిరణ్, ఏ కృతి ఏం చేస్తున్నావు?
కఠినమైన నా ఛాతీ మీద నువ్వు ఎంత కొట్టినా అది నాకు మసాజ్ చేసినట్టుగా సమ్మగా ఉంటుంది తప్ప నాకేమీ నొప్పి పెట్టదు. కానీ నీ సుకుమారమైన చేతులకే ఆ నొప్పి అన్న అతడు ఆమె 2 చేతుల్ని గట్టిగా పట్టుకున్నాడు. వదులు, ఆ చేతులు నొప్పి పుట్టినా పర్వాలేదు, కోపం తీరేదాకా కొడుతూనే ఉంటాను అంటూ ఆవేశపడింది. నీ కోపం నాకు పనిష్మెంట్ ఇవ్వాలి గాని నీకు ఇచ్చుకుంటే ఎలా? అసలే పెళ్లి కూతురివి. నీ చేతులు గోరెంటాకుతో ఎరుపెక్కాలి కానీ ఇలా నన్ను కొట్టడం కాదు. ఆమె చేసిన పనికి కోపగించుకోలేదు సరికదా. చిరునవ్వు నవ్వాడు కిరణ్. అతని నవ్వు చూసి పళ్ళు నూరుకుంది జస్వి. కృతి నువ్వెందుకు టెన్షన్ తీసుకుంటావు? నీకు పెళ్ళంటే ఇష్టం లేదు. నీ దృష్టిలో భర్త అంటే అది ఒక పోస్టు అంతేనా? నన్ను నువ్వేమీ ఇష్టపడి పెళ్లి చేసుకోవడం లేదు. అలాంటప్పుడు నేనెవరితో చనువుగా ఉంటే నీకేంటి ప్రాబ్లం? కనుబొమ్మలు ఎగరవేసి అడిగాడు. అతడిలా అడిగేసరికి కృతికి ఉక్రోషం పొడుచుకొచ్చింది. అవును, నాకు నువ్వంటే ఇష్టం లేదు. అయినా తప్పని తద్దినంలా పెళ్లి చేసుకుంటున్నాను. కానీ నువ్వు నా దగ్గర భర్త పోస్టు కోసం భర్తీ చేసుకున్న ఉద్యోగివి. అలాంటప్పుడు నాకు విధేయుడిగా ఉండాలి. నా కంపెనీలో పనిచేస్తూ మరో కంపెనీతో రిలేషన్ మెయింటైన్ చేస్తే నాకు నచ్చదు. మరదలు అంటూ వాళ్లతో అతి చనువు చూపించావంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. బీ కేర్ఫుల్ అంటూ వేలు చూపించి వార్నింగ్ ఇచ్చింది. దీన్ని కిరణ్ సీరియస్గా తీసుకోలేదు. పైగా ప్రేమతో ఇచ్చిన స్వీట్ వార్నింగ్గా భావించాడు. అలాగే డార్లింగ్, నువ్వు స్ట్రెస్ తీసుకోకు అంటూ ఆమె 2 చేతులను వదిలేశాడు. ఆమెకు మరికాస్త దగ్గరగా జరిగి గట్టిగా హత్తుకొని ఆమె వెన్ను నిమిరాడు. కృతి వదులు అనేలోపు తలుపు చప్పుడు అయ్యింది. ఉలికిపాటుతో కృతి కిరణ్ కౌగిలి వీడి వెళ్ళి తలుపు తీసింది. బావా, చెప్పాను కదా, నువ్వు 5 మినిట్స్లో రాకపోతే నేను వస్తానని. ఇదిగో వచ్చేసా అంటూ గది లోపలికి వచ్చింది రమ్య. పానకంలో పుడక మనసులో అనుకొని ఇబ్బందిగా ముఖం పెట్టాడు కిరణ్. మేమందరం కింద ఉంటే మీరిద్దరు గదిలో ఏం చేస్తున్నారు? మిమ్మల్ని ఇలా ఒంటరిగా గదిలో పంపడానికి ఇంకా చాలా టైం ఉంది. అంతవరకు మాతో కాస్త టైం స్పెండ్ చేయి అంటూ పెద్ద ఆరిందలా మాట్లాడింది రమ్య. కృతి రమ్య నెత్తిమీద ఒక్క మొట్టికాయ వేసి, నువ్వెంత, నీ వయసెంత, నీ వయసుకు తగ్గ మాటలు మాట్లాడు అని ఆమెను కసిరింది. నేను బావతో క్లోజ్గా ఉన్నానని నీకు కుళ్ళు అంది రమ్య. అవును, అయితే ఏంటట అన్న ఆమె తిక్కవేషాలు మాని బుద్ధిగా ఉండు, లేదంటే పిన్ని బాబాయ్తో చెప్పి నేను చేసుకునే పెళ్ళి కాదు కానీ మరో రకపు పెళ్ళి చేయిస్తాను అంటూ ఆమెను భయపెట్టింది కృతి. దెబ్బలు పడతాయని అర్థం చేసుకున్న రమ్య, అలాంటి పెళ్ళి నాకొద్దు అక్క, నాకు ఈ బావతోనే నిజమైన పెళ్ళి కావాలి అంటూ కృతి ఎక్కడ దెబ్బలు వేస్తుందోనని గదిలో నుండి తుర్రున పారిపోయింది. రమ్య పరిగెత్తిన పద్ధతి చూసి కృతికి నవ్వు వచ్చింది. అయినా నవ్వకుండా కోపంతో కిరణ్ని చూసింది. అతనికి నవ్వు వచ్చిన ఆమెను చూసి ఆపుకున్నాడు. నేను వెళ్తున్నాను, ఇంకాసేపు ఇక్కడే ఉంటే రమ్య ఆలోచించినట్టుగానే మిగతా వాళ్ళు కూడా ఆలోచిస్తారు, అనుమానంతో ఇక్కడికి వచ్చినా వస్తారు అన్న కిరణ్ గదిలో నుండి బయటికి వస్తుంటే నేను వస్తానంటూ అతని వెనకాల కృతి కూడా హాల్కి వచ్చింది. వీళ్ళు వచ్చేసరికి బంధువులందరూ భోజనాలు చేస్తూ ఉన్నారు. కిరణ్, కృతి మీ ఇద్దరు కూడా భోంచేస్తే గోరెంటాకు పెట్టుకోవచ్చు సుదేష్ణ అంటూ వాళ్లకు భోజనం వడ్డించింది. ఆమె పెట్టింది కాక ఎక్స్ట్రా రమ్య కృతికి వడ్డించింది. ఇదంతా ఎందుకు, తీసేయి చిరుకోపంతో అంది ఆమె. ఇస్త్రాకులో వడ్డించిన పదార్థాలని తిరిగి తీసుకోమని అనకూడదు, ఈ ఒక్కసారికి తినేయ్ అన్నాడు కిరణ్. నీ బోడి సలహాలు ఎవరికి కావాలి అంటూ సీరియస్గా కిరణ్ని చూసింది. అక్క, మరీ అలా చూపులతోనే బావను తినేయకు, రేపటికి కూడా కాస్త దాచుకో ముసిముసిగా నవ్వింది. ఏం చేస్తాం రమ్య, మీ అక్క ఎన్ని ఫుడ్ ఐటమ్స్ తిన్నా చివరకు నన్ను చూపులతో తినేస్తే కానీ కడుపు నిండదు పాపం అని విచారంగా ముఖం పెట్టాడు కిరణ్. కరెక్ట్గా చెప్పావు బావా, ఎంతైనా నువ్వు జీనియస్. నీలాంటి వాడు నాకు దొరుకుతాడో లేదో. అనవసరంగా లేట్ పుట్టాను. త్వరగా పుట్టి ఉంటే నీలాంటి వాడిని కాకుండా నిన్నే చేసుకునేదాన్ని. ఏం చేస్తాం? కృతిని చూసి మూతి తిప్పింది రమ్య. ఉష్, మీ అక్కకు కోపం వస్తుంది, అలా అనకు. రమ్యకు మాత్రమే వినిపించేలా మెల్లగా అన్నాడు కిరణ్. ఏంటి రమ్య, మీ ఇద్దరే తెగ గుసగుసలాడుతున్నారు, నన్ను పిలవవచ్చుగా, నేను మీతో జాయిన్ అవుతాను అంటూ కృతికి చెల్లెలు వరుస అయ్యే స్నేహ వచ్చి కిరణ్ పక్కన కూర్చుంది. ఒక్క కోతితోనే వేగలేక చస్తుంటే మరొకతి వచ్చింది. భగవంతుడా, ఈ మర్దండ్ల బారి నుండి నన్ను నువ్వే కాపాడాలి అనుకున్నాడు మనసులో.
రమ్య, స్నేహ మీ ఇద్దరూ నా గదికి రండి. ఈరోజు నాతోనే పడుకోండి. మెహందీ పెట్టించుకోవడం అయిపోయిన కృతి తన గదికి వెళ్తూ ఆర్డర్ వేసింది. వీళ్ళని ఇక్కడే వదిలేస్తే కిరణ్తో కలిసి నా కొంప ముంచుతారు అనుకుంది ఆమె. అక్క, నీకు ఒంటరిగా పడుకోవాలంటే భయంగా ఉందా అడిగింది స్నేహ. పాపం తనొక్కతే పడుకోవడానికి భయపడుతోంది. రేపటి నుంచి ఎలాగో తనకు తోడు నేనుంటాను అనుకో. ఈ ఒక్కరోజుకు మీరు నా డార్లింగ్కి తోడుగా పడుకోండి. కృతిని చూసి కన్ను కొట్టాడు కిరణ్. కృతి మూతి 3 వంకర్లు తిప్పి, నాకెందుకు భయం, నాకు ఎవరి తోడు అవసరం లేదు. రోజు నేను ఒంటరిగానే పడుకోవడం లేదా ఏంటి అని రుసరుసలాడింది. రమ్య, స్నేహతో పాటు అక్కడున్న వాళ్ళందరూ పగలబడి నవ్వారు. ఏమో అనుకున్నాను కానీ వదినా, మన కృతి గడుసుది. ఇప్పటి నుండి కిరణ్ని తన కొంగున ముడివేసుకోవాలని చూస్తోంది సుదేష్ణతో అంది రేవతి. ఆడవాళ్ళ మాటలు వింటూ గోరెంటాకు పెట్టించుకుంటున్న కిరణ్ ఓ స్మైల్ ఇచ్చాడు. చూద్దాం, మునుముందు నా మాట తను వింటుందో తన మాట నేను వినాల్సి వస్తుందో అనుకున్నాడు మనసులో అతడు. గోరెంటాకు పెట్టించుకోవడం అయిపోవడంతో కిరణ్ తన గదికి వచ్చాడు. అతని వెనకాల తోకల్లా మర్దన్లు వచ్చారు. ఏంటి ఇలా వచ్చారు? వెళ్ళి మీ అక్క గదిలో పడుకోండి, లేదంటే కృతికి కోపం వస్తుంది. పనిష్మెంట్ మీకు కాదు నాకు ఇస్తుంది అని భయాన్ని నటించాడు కిరణ్. వస్తే రాని బావా, అక్క కోపం మాకేమీ కొత్త కాదు. అయినా ఆవిడ కోపం ఎంతసేపు తామరాకు మీద నీటి బొట్టులా ఇట్టే తగ్గిపోతుంది. నువ్వేం భయపడకు, మేమున్నాంగా, చూసుకుంటాం. ఇక్కడి నుండి మాత్రం వెళ్ళం. ఈరోజు రాత్రంతా కబులు చెప్పుకుంటూ అంత్యాక్షరి ఆడుకుంటూ ఎంజాయ్ చేద్దాం. రేపెలాగూ మీ పెళ్ళైపోతుంది. ఆ తర్వాత అక్క నీ దగ్గరికి మమ్మల్ని రానివ్వదు. నీతో మాట్లాడాలి అంటే ముందు అక్క పర్మిషన్ తీసుకోవాలి. విచారంగా ముఖం పెట్టింది రమ్య. పెద్ద మ్యాట్ తెచ్చి గదిలో కింద పరిచింది స్నేహ. అందరూ మ్యాట్ మీద కూర్చున్నారు. నువ్వు కూడా మాతో పాటే కింద కూర్చో బావా అంటూ మంచం మీద కూర్చున్న కిరణ్ చెయ్యి పట్టి లాక్కొచ్చి తన పక్కన కూర్చోబెట్టుకుంది స్నేహ. మమ్మల్ని కూడా మీ టీంలో జాయిన్ చేసుకోండి, మాకు బోరు కొడుతోంది అంటూ వాళ్ళ పక్కన కూర్చున్నారు ఆ పెళ్ళికి వచ్చిన కొందరు అబ్బాయిలు. మాకు బోరు కొట్టకుండా ఇంట్లో ఇంకా అబ్బాయిలు ఉన్నారు కదా, మా దగ్గరికి వచ్చారేంటి అంది కీర్తి. కీర్తి లయకి కజిన్ అవుతుంది. ఉన్నారు కానీ వాళ్ళందరూ పొట్టి బుడంకాయలు, వాళ్ళతో మేమేం ఎంజాయ్ చేస్తాం అన్నారు వాళ్ళు. ఉండని కదా అన్నాడు కిరణ్. వీళ్ళు ఉంటే ఈ మరదల చూపు నా మీద నుంచి వాళ్ళ మీదకి మరులుతుంది, నాకు రిలీఫ్గా ఉంటుంది అనుకున్నాడు మనసులో. కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, నా వీడియోస్ అన్నీ చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. థ్యాంక్ యూ.